హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం CEO అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అలానే కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే ఆయన కూడా ఈ మధ్య మళ్ళీ పొలిటికల్ వైజ్ గా చాలా కాంట్రవర్సీస్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీని గురించి ఏమంటారు? అది పొలిటికల్ గా నడుస్తున్న ఇంటర్నల్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే అది కూడా నెగటివ్ ఎనర్జీ లానే చూడాలంటారా? నేను 2 ఇయర్స్ బ్యాకే చెప్పా, కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్న ముసలోళ్ళంతా వచ్చి ఆయన ఫామ్ హౌస్లో చేరిండ్రని ఆత్మలు. అయితే ఆయన అదే మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు, ఆయన ఏంటంటే పెద్ద పెద్ద యాగాలు చేసిండు. ఆయన చేసిన యాగాలు మన భారతదేశంలో ఎవరు చేయకుండా వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన అన్ని గ్రంథాలు చదివి ఏ యాగం చేస్తే బాగుంటుంది అనేది అన్ని అంత పెద్ద ఈ ఋత్వికులు అంటే వీళ్ళను ఋషులను పూజలు చేసే వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసిండు. ఆ యాగాలు చేసినందుకు ఇప్పుడు వాళ్ళు ఇంత పూర్తున్నారు ఆ కుటుంబం. లేకపోతే ఈ ఎనర్జీలతోటి చాలా ఇంకా బాధపడేవారు. మనం ఏంది పూజ చేస్తే కొద్దిగా కంట్రోల్ ఉంటాం. మనకి ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే గుడికి పోస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. రోజు మంత్ర చాటింగ్ చేస్తే కంట్రోల్ ఉంటుంది. అని నెగిటివ్ ఎనర్జీ మనం వదిలేసిపోదు అని మనం కొద్దిగా రిలీఫ్లు ఉంటాం. అదేవిధంగా ఈ మాజీ సీఎం కేసీఆర్ గారి కుటుంబానికి కూడా మన తెలంగాణలో ఉన్న ముసలోళ్ళ ఎనర్జీలని ఆయన మీద దాడి ఉంది. దాడి అంటే ప్రేమతో. వాళ్ళు ఏం చేసిరంటే అప్పుడు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే పింఛన్కి ఏం చేసారు, బుక్ మీద వాళ్ళ ఫోటో పెట్టారు. ఎవరమైనా సరే ప్రత్యక్ష దానం చేస్తే కష్టాలు పడతాం, పరోక్ష దానం చేయాలి. మనం ఎవరం అనేది దానం తీసుకున్నాం తెలియద్దు. తెలిస్తే మన మీద వాళ్ళకి లవ్ ఏర్పడుతుంది. అయ్యో నాకు ఇన్ని పైసలు ఇచ్చిండు, నాకు ఈ సాయం చేసిండని. వాడు చనిపోతే చనిపోయినప్పుడు మనం గుర్తొస్తాం. వాడు చనిపోయినా వాని ఆత్మ వచ్చి మన దగ్గర కూర్చుంటుంది. మన ఇంట్లో మన మీద కూర్చుంటే మన ఇంట్లో కూర్చుంటుంది. ఇప్పుడు సీటు ఖాళీ ఉంటే ఆ సీట్లో నువ్వు లేసి ఇంకోరు కూర్చుంటారు. అదేవిధంగా ఆత్మ కూడా మన పైన ఖాళీ ఉంటే మన మీద వస్తుంది, మన మీద ఖాళీ అయితే మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద కూర్చుంటుంది. అదేవిధంగా ఈ కేసీఆర్ కూడా ఏమైందంటే ఈ మన తెలంగాణ చనిపోయిన ముసలోళ్ళంతా మనం వాళ్ళు ఇచ్చేదే పింఛన్ ముసలోళ్ళకి కదా. 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళ మాటే 2 సంవత్సరాలు 6 నెలలకు 3 ఏళ్ళకు చచ్చిపోతుంటారు అంతా. వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ముసలోళ్ళకు కూడా మంచిగా చూడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఏం చేసారు, బాగా డబ్బు పెంచారు. 3,000 ఎంతనో వేసారు పింఛన్, 2,000 3,000. వాటితో ఏం చేశారు అంటే వాళ్ళు పింఛన్ తీసుకున్నప్పల్లా బుక్ మీద ఫోటో ఉంటుంది కదా, అప్పుడు డబ్బు ఇవ్వగానే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా డబ్బు మనవే, మన డబ్బు మనకేసారని. ఇతను ఇస్తున్నా ఫీలింగ్. నీ ఫోటో ఉందంటే నువ్వు ఇస్తున్నావు అనుకుంటారు ఎవరైనా. నీ ఫోటో పెట్టిస్తే అయ్యో ఈయన మా కొడుకులాగా మా పెద్ద కొడుకు మాకు డబ్బు ఇచ్చిందని చెప్పి డబ్బులు ఇవ్వగానే మొక్కుతారు, తాకేటప్పుడు మొక్కుతారు. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ముసలోళ్ళు. వాళ్ళ కొడుకులను కోడళ్ళను పిల్లలను మర్చిపోయిరారు, మనవలను. ఒక కేసీఆర్ ఒకడే గుర్తుంటాడు, ఎందుకంటే డబ్బు ఇస్తుంది కాబట్టి. అయితే రోజు ఆయనే మధ్య చేసుకుంటారు. పడినా లేచినా చూసినా రోజు ఆయన ధ్యాసనే ఉంటారు వాళ్ళు. అయ్యో మా కొడుకు వచ్చినాక మంచిగా ఇస్తుండే, ఈయన బాగుండు, ఈయన ఉన్నందుకే మేము ఇంత పుడుతున్నాము, మంచిగా హాస్పిటల్ చూపించుకుంటాము, రోజు మంచిగా తాగుతున్నాం, తింటున్నాం, మంచిగా ఉన్నామని. చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఎవరి మీద అయితే రోజు ప్రేమ ఉంటుందో వాడే గుర్తొస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆత్మ. చక్కగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఆత్మలు. అలా వెళ్ళిపోయి ఫామ్ హౌస్ మీద దాడి అన్నట్టు. నువ్వు ఎన్ని పూజలు చేయి, నువ్వు ఎన్ని యాగాలు చేయి, నీ జాతకం బాగున్నా సరే నష్టమే వస్తుంది. నా ఒక్కని మీద నెగిటివ్ ఎనర్జీ దాడి ఉంటే నా కుటుంబం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు అతని దగ్గరకు వచ్చిన ఎనర్జీలని అతనితో పాటు ఇంట్లో కూర్చుంటాయి. ఆ ఇంట్లో ఉన్న కొడుకుల మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి, మనవల మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళ ఇక వంశం ఖరాబ్ అవుతుంది. అయితే రోజు రోజుకు వాళ్ళు ఏ పని చేసినా నెగిటివ్ అవుతుంది. వాళ్ళకి ఎన్ని కోట్లు ఆస్తుండని, ఎంత పెద్ద పరపతి ఉండని మొత్తం డిసప్పాయింట్ అయిపోతే మొత్తం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఇట్లా నెగిటివ్ ఎనర్జీకి అటాక్ అవుతుందో అప్పటి నుంచి మన యొక్క పేరు అనేది పోతుంది. దీనికి కారణమై ఈ నెగిటివ్ ఎనర్జీలే. నాకు తెలిసి ఒక 1000 ఉంటాయి, 1000 ఉంటే 2,000 ఉంటాయి. కనీసము నెల 2 నెలలు పడుతుంది కేసీఆర్ గారిని బాగా చేయాలంటే. అంటే వాళ్ళ ఫామ్ హౌస్లో వారం 10 రోజులు 15 రోజులు ఉండాలి. ఉండి 2-3 నెలలు. అసలు ఒక్కరోజు నాకు ఒక 7-8 గంటలు పడుతుంది ఒకరింటికి పోతే. నెగిటివ్ ఎనర్జీని బంద్ చేయాలంటే గంటకి 20 దొరుకుతాయి. అట్లా ఒక 50-60-100 వెళ్ళినాయంటే ఒక 5-6 గంటలు పడుతుంది. అలా కేసీఆర్ దగ్గరికి పోవాలంటే కనీసమైన ఒక 15 రోజులు నెల రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాటి అన్నిటిని పట్టుకుంటేనే వాళ్ళు మంచిగా అవుతారు. లేకపోతే నీకు మంచిగా అయినట్టు అనిపిస్తుంది, ఫలితం మటుకు రివర్స్ వస్తుంది. జాతకం బాగుంటుంది, రిజల్ట్ మటుకు తప్పు వస్తుంది. నేను అంతా బాగానే రాసిన, నేను ఎందుకో ఫెయిల్ అయినా అనుకుంటారు కొందరు. వాడు ఆన్సర్ తప్పు రాసేస్తాడు, ఒక ఆన్సర్కి ఒక ఆన్సర్ రాస్తాడు. వాడు రాసే ఆన్సర్ కరెక్టే, ఒకటో ఆన్సర్ రాసేది 3వ ఆన్సర్కి రాస్తాడు వాడు.
ఆన్సర్ అనేది క్వశ్చన్ బ్రెయిన్ పనిచేయదు ఆ టైంలో. ఆన్సర్ కరెక్టే, క్వశ్చన్లు తప్పు ఉంటాయి ఉల్టా పల్టా. అప్పుడు నువ్వు దీని దానికి రాసే రిజల్ట్ ఏమవుతుంది, జీరో వేస్తాడు. అవును. వీళ్ళు చేసే పని కూడా అలానే ఉంటుంది. ఉమ్. కాబట్టి వాళ్ళు ఉంటుంటే ఏం మాట్లాడతారో తెలియదు. నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుంటారు రాజకీయ నాయకులు. అని ఎనర్జీలు ఏం చేస్తాయంటే వాటి ఇష్టం మాట్లాడిపిస్తాయి, తాగకున్నా సరే తాగిన లేక మాట్లాడిపిస్తాయి. అరే ఇటు తాగి మాట్లాడుతున్నా అనుకుంటారు, కాదు ఇవి ఆ టైంకి క్రియేట్ చేస్తాయి. ఎక్కువ శాతం మీరు చూడండి, అష్టమి అమాస చతుర్దశి నాడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ రోజు ఈ నాయకులు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కొట్టాట పంచాలకు కూడా ఆ రోజు ఎక్కువ అవుతాయి, వాళ్ళకి యాక్సిడెంట్ కూడా ఆ రోజు అవుతాయి, ఉంటుంటేనే జగడాలు అవుతాయి. అదే ఈ స్పెషల్ డేస్ అన్నట్టు వీటికి, ఆ రోజు వాటికి పవర్ ఎక్కువ. అదే ఇలాంటి ఈ నెగిటివ్ ఎనర్జీలు నేను 2 years బ్యాక్ కూడా చెప్పా. కేసీఆర్కి ఎనర్జీలు ఉన్నాయి, వీటితోటి రోజు రోజు డౌన్ ఫాలే కానీ అప్పు ఉండదు, దాంతో ఆయన బాగా ఇబ్బంది పడతాడంటే లాస్ట్కి ఏమైంది, సిక్కాండు. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పోతుండు, డాక్టర్లకు అర్థం కాదు ఏం రోగము, జబ్బు కాదుగా. జబ్బు అయితే డాక్టర్ చెప్తాను నీకు ఈ జబ్బు వచ్చిందని, కొద్దిసేపు రిలీఫ్ అనిపిస్తే మళ్ళీ ఎప్పుడు అయితే 4 రోజులు అయితే ఆ ఎనర్జీలను పట్టుకుంటేనే క్యూర్ అవుతాడు. 70 ఏళ్ళ ముసలోడు కానీ ఎనర్జీలు బంధించినాక 18 ఏళ్ళ కుర్రోడు లేక అవుతాడు. అంటే శరీరం ఉల్కు అంటే అలా అవుతుంది, రెడీ అవుతాడు. రోజు రోజు మనము ఏజ్ పెరిగి కాదు ముసలిగా అయ్యేది, ఎనర్జీలు బట్టి మనలో ఫీలింగ్స్ కానీ మనం చేసే పని కానీ తగ్గిపోతుంది. నాకెందుకు లేని ఫీలింగ్స్, ఆ ఎనర్జీలు పోతే యాక్టివ్ అవుతాడు, కుర్రోడు లేక అవుతాడు. నేను రియల్గా చూసా, 70 ఏళ్ళ ముసలోని చేసి నేనే ఆశ్చర్యపోయినా. అతను ఏం చేయండి, నన్ను ఇట్లా చేసినావేం సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు 70 సంవత్సరాలు నన్ను ఇట్లా చేసినాను, ఎట్లా చేస్తా అంటే ఏమైంది అన్న, కుర్రోని లేక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఇంకేం చెప్పాలి అంటే ఆ ఎనర్జీలు పోతే అంత యాక్టివ్ అవుతాడు మనిషి. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అనే కాదండి, ఎవరికైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీతో మీరు సఫర్ అవుతున్నారు, వాస్తు దోషాలతో సఫర్ అవుతున్నారు, జాతకాలు, గ్రహాలు ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకుని వాటి యొక్క పరిష్కారం కోసం చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.